స్వాధ్యాయము, ధ్యానము. ప్రియమైన పురుషోత్తమ ప్రాప్తి యోగ సాంప్రదాయ మిత్రులకు, ఇతర విచారణాపరులైన ఆత్మవిద్యావేత్తలకు శుభాకాంక్షలతో ఈ విషయాన్ని తమ ముందు పరిశీలన కోసం ఉంచుతున్నాను. స్వాధ్యాయము, ధ్యానము అనేవి ఎంతో ముఖ్యమైనవి అని ఆగస్టు 24వ తారీఖుకి పిరమిడ్ ఛానల్ యొక్క అధినేత అయినటువంటి సుభాష్ పత్రి మహానుభావులు చెప్పినటువంటి ఒక ఉపన్యాసంలో చెప్పారు. ఏమిటి స్వాధ్యాయము, ఏమిటి ధ్యానము? ఈ స్వాధ్యాయమునకు ధ్యానమునకు సంబంధం ఏమిటి అనేది ఒకసారి కొంచెం జాగ్రత్తగా విచారించుకుందాం. మనకు స్వాధ్యాయము అని చెప్పేసి పిలువబడేది మొట్టమొదటిసారి పతంజలి యోగ సూత్రాలలో మనం చూడవచ్చు. యోగపరమైన పరిభాషలో స్వాధ్యాయము అనేటువంటిది క్రియాయోగంలో ఒక భాగంగా చెప్పబడింది పతంజలి చేత. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాని క్రియాయోగ. ఏమిటి ఇది అని చెప్పేసి అన్నప్పుడు మనకు తపస్సు ద్వారా కాయసిద్ధి, ఇంద్రియ శుద్ధి కలిగినప్పుడు మనకు స్వాధ్యాయము ద్వారా ఇష్టదేవతా సంప్రయోగం కలుగుతుంది. అది ఈశ్వర ప్రణిధానానికి తోవతీస్తుంది అని పతంజలి యోగసూత్రాల్లో చెప్పారు. అటువంటప్పుడు స్వాధ్యాయము అనబడేటువంటిది ఒక క్రియ వంటిదా? మరి ఆ తరువాత చెబుతూ వారు ధ్యానము అనే ఒక ప్రక్రియను గురించి చెప్పారు. ఏమిటి స్వాధ్యాయమునకు ధ్యానమునకు మధ్య గల సంబంధము? స్వాధ్యాయము అనబడేటువంటి దానిలో ఉండే ఇష్టదేవతా సంప్రయోగం అంటే అర్థం ఏమిటి? దాన్ని ఒక రవ మనం విచారణ చేద్దాం. స్వ అనగా తనను తాను అధ్యాయము పరిశీలన చేసుకొనుట. ఈ స్వాధ్యాయము వలన ఇష్టదేవతా సంప్రయోగం కలుగుతోంది అని చెప్పేసి పతంజలి యోగ సూత్రాల్లో చెప్పడం జరిగింది. శౌచ, సంతోష, తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానములు అనేటువంటివి నియమముల కింద లెక్క చెప్పబడ్డాయి. అటువంటప్పుడు ఈ దేహము యొక్క స్థితిగతులను అనుసరించి చెప్పే నియమాలలో స్వాధ్యాయము అనబడేటువంటిది ఒకటి. ఈ స్వాధ్యాయము అనేటువంటి పదానికి వైదికపరమైనటువంటి అర్థము ఎవరు వారు తమ యొక్క వేదిక శాఖను అధ్యయనం చేస్తారో దాన్ని స్వాధ్యాయము అని చెప్పేసి అంటారు. కానీ మరి యోగ సాంప్రదాయం ప్రకారముగా స్వాధ్యాయము అనబడేటువంటిది ఒక క్రియాయోగంలో భాగం, ఒక సంకల్పంతో చేస్తున్న భాగం. దేని కొరకు మనం సంకల్పం చేస్తున్నాము స్వాధ్యాయము అనేటువంటి తీసుకుంటే ఇష్టదేవతా సంప్రయోగ అని చెప్పేసి అన్నాడు. అంటే కోరుకున్నటువంటి దేవతను ప్రత్యక్షం చేసుకోవడానికి. ఇక్కడ దేవత అనేటువంటి శబ్దంలో మనం అర్థం చేసుకోవలసింది చైతన్యము యొక్క ఒక ఉన్నత స్థితి అని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ దేవత అంటే లలిత, రాజరాజేశ్వరి, కాళీ ఇలాంటి రూపాలతో కూడుకున్నటువంటి భావాలు కావు. ఇది కేవలం శక్తి యొక్క స్ఫూర్తిమత్వము. పరిశుద్ధమైనటువంటి ఇంద్రియము కలిగినప్పుడు, శక్తి కలిగినప్పుడు ఈ శక్తి ఒక ఉన్నత చైతన్యములోనికి ప్రవేశిస్తుంది. ప్రవేశించి బుద్ధి అనబడేటువంటి దాన్ని తట్టి లేపుతుంది. కాబట్టి ఈ బుద్ధి అనబడేటువంటిది
మనకు ప్రధానమైనటువంటి అంగాల్లో ప్రకృతి తత్వాల్లో ఒకటి. అటువంటప్పుడు ఆ బుద్ధిని తట్టి లేపడానికి కాయసిద్ధి, ఇంద్రియ శుద్ధి అవసరం. అటువంటప్పుడు దృశ్యము నుండి చైతన్యము లోపలికి మరలి ఉన్నతమైన భూమికలను చేరడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ భూమికలను చేరుతుంది. ఆ చేరేటువంటి పద్ధతినే మనం స్వాధ్యాయము అనవచ్చు. ఈ స్వాధ్యాయము అనబడేటువంటి దాన్ని మరికొంతమంది అంతఃశోధన లేదా ఇంట్రాస్పెక్షన్ అనే దానితో సమన్వయం కూడా చేశారు. వాస్తవానికి స్వాధ్యాయము అంటే చైతన్యమును దృశ్యస్థాయి నుంచి భావస్థాయికి మళ్లించి భావస్థాయిలో తరచగా వచ్చేటువంటి ఒకనొక స్థితి. ఆ స్వాధ్యాయం యొక్క ఫలితముగా ధారణ, ధ్యానము, సమాధి సిద్ధిస్తాయి. అటువంటప్పుడు ఈ ధారణ, ధ్యానము, సమాధి అనే వాటిని సంయమము అంటారు. త్రయమేకత్ర సంయమ అని. అటువంటప్పుడు ధ్యానము అనే దానికి తత్ర ప్రతి ఏకతనతయా ధ్యానం అని సూత్రం ఉంది పతంజలి యోగ సూత్రాల్లో. ప్రతి ఏకతనత అనగా ఈ చైతన్యము దృశ్యము దగ్గరకు వచ్చినప్పుడు ఆలోచనగా, కోరికగా, కర్మగా విచ్ఛిన్నమయ్యి దృశ్యములో లయమవుతుంది. ఆ దృశ్యమునకు ప్రతిగా ఇంకొక ఏకతను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ చైతన్యం అనబడేటువంటిది బుద్ధి చోదకంగా ఏర్పడి బుద్ధిని ఒక ఊర్ధ్వోన్ముఖం చేసి అస్ఖలితమైన అవ్యభిచారమైన స్థితికి తీసుకువెడుతుంది. ఆ రకమైనటువంటి స్థితినే మనము ధ్యానము అని చెప్పేసి మనం పిలవచ్చు. అస్ఖలితమైన అంటే ఒక చైతన్య స్థాయి నుంచి కిందకు జారనటువంటి, అవ్యభిచారమైన అంటే ఒక బిందువు దగ్గర నుంచి చెదరనటువంటి, ఈ జారనటువంటి చెదరనటువంటి బుద్ధి యొక్క క్రియ మనకు ధ్యానములో మనం చూడవచ్చు. అనగా పరిశుద్ధమైనటువంటి శరీరముతో, పరిశుద్ధమైనటువంటి మనస్సుతో ఆత్మశోధన చేసే అనేటువంటి ఒక క్రియను చేసినప్పుడు ఆ పరిశుద్ధత చైతన్యమును ఊర్ధ్వోన్ముఖము చేయడం మాత్రమే కాకుండా ఆ చైతన్యమును జారకుండా, చెదరకుండా పట్టుకొని ఉంటుంది. దాన్నే దేశబంధశ్చిత్తస్య ధారణ అన్నారు. ఈ దిశ్ అనబడేటువంటిది వ్యాపకంగా ఉండకుండా దాన్ని బంధించి ఆ చిత్తమును ఉంచేటువంటిది ధారణ. దానివల్ల ఈ దృశ్యమునకు ప్రతిగా లోపల అంతరంగంలో ఒక ఏకత్వం ఏర్పడుతుంది. ఆ ఏకత్వమే ప్రతి ఏకతనతయా అని పతంజలి చేత చెప్పబడింది. నాయకుడు, ప్రతినాయకుడు అన్నట్లుగానే దృశ్యమునకు ప్రతిగా వేరొక చిత్తాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. అటువంటిప్పుడు చైతన్యం అనేటువంటిది వికర్షక శక్తిగా మారకుండా ఆకర్షక శక్తిగా మారుతుంది. అప్పుడు చైతన్యం అనేటువంటిది బిందువు నుంచి పరిధి వైపు, దృశ్యము వైపు విక్షేపము పొందకుండా అది లింగస్థితి వైపు మళ్ళుతుంది. ఆ రకంగా లింగస్థితి వైపు మళ్ళేటువంటి మానసిక స్థితినే ధ్యానము అని చెప్పేసి మనం పిలవచ్చు. అనగా స్వాధ్యాయము అనేటువంటిది వికర్షక శక్తితో కూడుకున్నటువంటి విక్షేపాత్మకమైనటువంటి వ్యాపక తత్వాన్ని సమన్వయం చేయడం కాగా, ధ్యానము అనేటువంటిది నిరుద్ధ ఏకాగ్ర స్థితులను దాటి చిత్తమును బంధించి ప్రతి చైతన్య స్థితిని లోపల ఏర్పరచుకొని దానిలో లయమవడము. తత్ఫలితమే సమాధి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ ప్రకారంగా తీసుకుంటే స్వాధ్యాయము, ధ్యానము అనబడేటువంటిది ధ్యానము యొక్క వ్యక్తరూపము స్వాధ్యాయము, స్వాధ్యాయము యొక్క అవ్యక్త రూపము ధ్యానము అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రకంగా స్వాధ్యాయము లేకపోతే ధ్యానము నిష్ప్రయోజనము.
ధ్యానము లేకపోయినట్లయితే స్వాధ్యాయం యొక్క ఫలితము రాదు. ఈ రెండిటి యొక్క ఫలితము కూడా మొత్తం మీద చూసినట్లయితే దృశ్యము నుండి భావములోనికి, భావము నుండి చైతన్యములోనికి, చైతన్యం యొక్క స్థాయిని మరలించుట. ఆ రకంగా చైతన్యం యొక్క స్థాయిని మరలించడం ద్వారా ఆ చైతన్యము ఊర్ధ్వోన్ముఖమయ్యి కేంద్రకమై ప్రయాణము చేస్తూ ప్రాణమును ధరించి ఉంటుంది. అనగా చైతన్య శక్తి ప్రాణశక్తిలో లయమయ్యి శూన్యము వైపు ప్రయాణం చేయడానికి సిద్ధమవుతుంది. ఆ రకమైనటువంటి ప్రక్రియ ధ్యానము. ధ్యానము అనేది ఒక అవ్యక్తమైన సహజ స్థితి. అది కేవలం అభ్యాసము కాదు. అభ్యాసము అనబడేటువంటి దానికంట ధ్యానము శ్రేయమైనది అని చెప్పేసి భక్తి యోగంలో భగవద్గీతలో చెప్తున్నారు. అంటే దాని ఉద్దేశం స్వాధ్యాయము దాటిన తర్వాత, అనగా క్రియాయోగము తర్వాత వచ్చిన సంయమములో ధ్యానము అనేది వ్యక్తము నుండి అవ్యక్తములోనికి పర్యవసించుట అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రకంగా స్వాధ్యాయము లేనిదే ధ్యానము నిష్ప్రయోజనము. ధ్యానము ఉండాలి అంటే స్వాధ్యాయము అత్యవసరము. ఈ క్రియ యొక్క ఫలితమే చైతన్యము యొక్క సమున్నతత్వము. చైతన్యము రమణస్థితి నుండి, భ్రమణస్థితి నుండి, విక్షేప స్థితి నుండి లింగస్థితికి పొందడమే ధ్యానము యొక్క పరమార్థము.